శివుణ్ణి భస్మంతో అభిషేకించేటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని చూడండి. ప్రతిరోజు నుదుటన భస్మాన్ని ధరిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. భస్మాన్ని నీటిలో కలిపి కూడా అభిషేకిస్తారు. దీనినే భస్మోదకం అని కూడా అంటారు. భగవద్భక్తులారా, మన షిరిడి సాయినాథుడు కూడా ఆ విభూతి భస్మమే కదా. కాబట్టి పరమ సత్యాన్ని గ్రహిద్దాం. శాశ్వతత్వాన్ని గ్రహించి పరమాత్ముని యొక్క దివ్య పాదపద్మాలు చేరుకునేటువంటి మార్గాన్ని సుగమం చేసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎంతో విశేషంగా ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరావతి క్వచిత్తిగం